ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయగుం విష్ణో విష్ణోశ్చ హృదయగుం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ అన్నారు. శివకేశవ భేదం అనేది మనకి లేదు. ఎందుచేతంటే మహాశివరాత్రి పర్వదినం వస్తోంది. ఆ మహాశంకరుణ్ణి ఆరాధిస్తే సమస్తమైనటువంటి ఫలితాలు కూడా మనకి కలుగుతాయట. శివుడు ఎవరిని పూజిస్తాడయా అంటే విష్ణువుని పూజిస్తాడట. విష్ణువు ఎవరిని పూజిస్తాడయా అంటే శివుని పూజిస్తాడట. అంచేత ఇద్దరూ ఒకటే అని చెప్పి మన భావాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినమున ఆ శంకరుణ్ణి పూజించాలట. విష్ణు భక్తులందరూ శివుని పూజించాలట, శివభక్తులందరూ విష్ణువుని పూజిస్తూ ఉంటారట. ఇది ఎంత పురాణాల్లో ఉన్నటువంటి వచనాలు అనుకోండి. అంచేత మనం తప్పనిసరిగా మహాశంకరుడి యొక్క ఆశీస్సులు శివరాత్రి నాడు పొందాలి. ఎవరు పొందాలి అంటే గురుబలం లేని వారు తప్పనిసరిగా పొందాలట. గురుబలం ఉన్నవాళ్ళు ఎలాగ పొందుతారు? గురుబలం లేని వాళ్ళు ఎవరయ్యా అంటే మేషరాశి వారికి గురుబలం లేదు. అలాగే మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక, మకర, మీనరాశుల వారికి గురుడి యొక్క బలం చాలా తక్కువ. అంచేత మహాశివరాత్రి నాడు స్వామిని ఏది అడిగితే అది ఇస్తాడట. అంచేత స్వామిని కొలవండి, ఆయన అనుగ్రహం పొందండి. మరి ఆయన అనుగ్రహంతో మన యొక్క వారఫలాలు అనేవి ప్రారంభించబడుతూ ఉంటాయి. అంచేత అటువంటి పర్వదినాన్ని మనం, శివరాత్రి పర్వదినాన్ని మనం సద్వినియోగం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. అంచేత ఈ నెల 15 నుండి మనకి 15 నుంచి 22 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి వార ప్రారంభం సామాన్యంగా ఉన్న వారం మధ్యలో, వారాంతంలో అత్యద్భుతంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, తద్వారా విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాల్లో గురుడు ద్వితీయ స్థాన సంచారం వలన ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి. ఎంతటి కార్యక్రమం శాటర్న్ ప్రభావం వలన శని లాభస్థానంలో ఉండడం వలన తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. అయితే ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో చాలా అనుకూలత ఉంటుంది. విందులు వినోదాల్లో తప్పనిసరిగా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారాంతంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. శుక్ర శని ఆదివారాల్లో మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభ ప్రయత్నాల్లో ముందుకు వెడతారు. భూగృహ నిర్మాణాదుల్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మీకు ఇతరుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా లభిస్తాయి. బ్యాంకు రుణాలు లేదా సోదరుల ద్వారా, బంధుమిత్రుల ద్వారా కొంత ఆర్థిక సర్దుబాట్లు తప్పనిసరిగా భవిష్యత్తులో జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తూ ముందుకు వెళ్ళండి. వ్యాపారపరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ కూడా, పెట్టుబడులు పెట్టడానికి, పార్ట్నర్షిప్, ఇవన్నీ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. తప్పనిసరిగా ఆ దిశగా మీ యొక్క ప్రయాణాన్ని ముందుకు వెళ్ళవచ్చు. అంతేకాకుండా మీ యొక్క ఆరోగ్యం మెరుగవుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ పనైనా మీరే చెయ్యాలి అంటారు. ఆ విధమైనటువంటి గౌరవాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. ఎవరైనా కొంతమంది సమస్యలు సృష్టించడం సామాన్యం. ఎంతటి సమస్యనైనా కూడా మీరు పరిష్కరించేటువంటి తెలివితేటలు, ఆలోచన, ప్రయత్నము, ఇతరులకు సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఉత్సాహం, ఇవన్నీ కూడా మీలో అభివృద్ధి అవుతాయి. అంచేత ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వారాంతం చాలా అనుకూలంగా ఉన్నది. అంచేత మీరు తప్పనిసరిగా శుక్రవారం అమ్మవారిని ఆరాధించండి. ప్రతిరోజు ఆరాధించండి. శుక్రవారం మరి కాస్త విశేషంగా ఆరాధించండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైన పాయసాన్ని వండి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. ఆ పాయసాన్ని ప్రసాదంగా ఇతరులకు పంచిపెట్టండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. సంఖ్యల్లో తప్పనిసరిగా 6, రంగుల్లో తెలుపు రంగు ఎక్కువగా వాడుతూ ఉండండి.